హాయ్ ఫ్రెండ్స్, నేను కేఎస్ వరప్రసాద్, అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈరోజు వీడియోలో రేషన్ కార్డు తీసుకున్నారు, చాలామంది తీసుకున్నారు. తీసుకుని వారు ఇప్పుడు డిపోలో అనేది అన్ని డిపోల్లో ఇస్తున్నారు. డిపోలో తీసుకుని వారు తీసుకోండి. పాత కార్డు మీద తీసుకున్నవారు కూడా వెళ్ళి కొత్త కార్డు అనేది నెలాఖరులోకి తీసుకోవాలి. తర్వాత తీసుకోవచ్చు. రేషన్కి వెళ్ళినప్పుడు అనేది ఆగడం కుదరదు, మురిగిపోతుందని చెప్తున్నారు. కాబట్టి రిటర్న్ వెళ్ళిపోతాయని. కాబట్టి రేషన్ తీసుకున్నా కొత్త కార్డు అనేది వెళ్ళి తీసుకోవాలని తెలియజేస్తున్నారు. అలాగే ఈ దసరాకి 2 కొత్త పథకాలు అనేవి మళ్ళీ ప్రారంభించబోతున్నారు. ఒకటేమో మహిళలకి, ఒకటేమో ఆటో డ్రైవర్లు వారికి 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లు గారికి వాళ్ళకి. అలాగే ఇంత ముందుల చదువు సంబంధించి వేయాల్సిన 13,000 రూపాయలకి కొంతమంది పెండింగ్ ఉన్నాయి. అవి నిధులు కూడా విడుదల చేస్తారని తెలియజేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఈ ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు, అంటే గతంలో 18,000 రూపాయలు వేసారుగా, అదే నెల 1,500 వేయడానికి రంగం అనేది సిద్ధమైంది. అది దసరా తర్వాత కానీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి అకౌంట్ని NPCI అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలి. అది బ్యాంక్లో చేసుకోవచ్చు, ఆన్లైన్లో చేసుకోవచ్చు, మామూలుగా నెట్ సెంటర్లో, సచివాలయంలో చేయించుకోవచ్చు. అలా మీరు చేయండి. అలాగే రేషన్ కార్డులో తప్పులు ఏమైనా పడితే మీవి అడ్రస్ చేంజ్ చేసుకోవాలని కంగారు పడవసరం లేదు. రేషన్ కార్డు అనేది అది కంటిన్యూషన్గా రేషన్ కార్డులు మార్పు చేయడం, కొత్త కార్డులు ఇవ్వడం అనేది కంటిన్యూగా ప్రక్రియ జరుగుతుందని గతంలో మంత్రి గారు తెలియజేస్తున్నారు, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కంగారు పడవసరం లేదు. ఏమైనా తప్పులు పడినా, ఏ ఇబ్బంది కలిగినా కార్డుల వలన ఏమీ కంగారు పడవసరం లేదు. మీరు ఏమన్నా ప్రజెంట్ ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే మన లోకల్గా ఉండే మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయానికి వెళ్ళి మార్చుకోండి. మీరు ప్రూఫ్స్ అన్ని తీసుకొని వెళ్ళి మార్పించండి. అలాగే ఈ 1,500 రూపాయల కోసం అకౌంట్ అనేది మీరు NPCI లింక్ చేయండి. అవి అమలుపరిచిన తర్వాత మళ్ళీ మనకి పేమెంట్లు అనేది ఆ NPCI లింక్ అవ్వకపోతే మనకి అకౌంట్లో డబ్బులు పడవు. అది మీరు గమనించుకోవాలి. ఒకసారి మీరు అవకాశం ఉన్నప్పుడు బ్యాంక్కి వెళ్ళి NPCI లింక్ అయిందా లేదా కనుక్కోండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కార్డు ఈ నెల పాత కార్డు మీద సరుకులు తీసుకున్న వారు ఈ నెలాఖరులో వెళ్ళి కొత్త కార్డు తీసుకోవాలి. అలాగే కొత్త కార్డు మీద ఏ పొరపాట్లు ఉన్నా కంగారు పడవసరం లేదు, అవి మారుస్తారు. మీరు ముందు రేషన్ కంటిన్యూషన్గా తీసుకోండి. కార్డు అనేది లైవ్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ పథకాలు సూపర్ 6 సూపర్ హిట్ అని ఈ సభలో ముఖ్యమంత్రి గారు ఈ ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు వేయడం గురించి ప్రకటించారు. అలాగే త్వరలో ఈ 1,500 రూపాయల నెలకేసేది కూడా ప్రారంభిస్తామని కొన్ని న్యూస్ ద్వారా తెలుస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వారికి కావాల్సిన పత్రాలన్నీ సిద్ధం చేసుకొని సిద్ధంగా ఉండండి. మీరు పథకాలన్నీ పొందడానికి ఆలస్యం చేస్తే మళ్ళీ తర్వాత మీ పథకాలు మిస్ అవుతాయి. ఈ వీడియో మీరు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా థ్యాంక్ యూ.